నకిలీ పత్రాలతో రౌడీయిజం చూపి మా ఆస్తులు కబ్జా చేస్తున్నారంటూ వాకులపూడి గ్రామ నివాసి జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆరోపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకులపూడి గ్రామం సర్వే నెంబర్ 212/4 సబ్ డివిజన్ సంబంధించి 69 సెంట్లు భూమి గత 2022లో గ్రామ పంచాయతీ వారు సర్వే చేసి హద్దులు చూపి మొక్కలు పాతి ఇచ్చిన ఆస్తిని కొనుగోలు చేశానని తెలిపారు. అప్పుడే రైతులతో మాట్లాడి కూడా పంచాయతీ అనుమతులతోనే కొనుగోలు చేయడం జరిగిందని, అయితే ముద్రగడ వీరవెంకట సత్య జానకి మురళి, బొచ్చు వీరవెంకట అచ్యుత రామయ్య మరియు కిషోర్ అనే వ్యక్తితో నకిలీ పత్రాలు తీసుకువచ్చి 30 నుండి 40 మంది రౌడీలతో మమ్మను భయభ్రాంతులకు గురి చేసి పంచాయతీ అధికారి ప్రోత్సాహంతో పోలీస్ వారిని రప్పించి తన స్థలానికి కబ్జా చేయడానికి స్థలాన్ని ఆక్రమించి గోడలు కట్టి సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారి వద్దకు వెళ్లి హైకోర్టు ఆర్డర్ను చూపినా పట్టించుకోలేదని, ఇలా అయితే సామాన్యులకు న్యాయం చేయవలసిన అధికారులే ఇలా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. జనసేన పార్టీకి వాకులపూడి గ్రామం తరపున తనవంతు కృషి చేశానని, తమలాంటి వాడికే ఇలా జరిగితే మిగిలిన వారి పరిస్థితి ఏమిటోనని చింతకాయల శ్రీను ప్రశ్నించారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ రెడ్నాయుడు, పూర్తి పేరు. అయితే మేము 2004లో కొనుక్కోవడం జరిగింది. మా బావగారు మా మావయ్య గారి పైన 2 సైట్లు ఉంటాయి. 29 ఫ్లాట్, 31, 2. మేము అప్పటి నుంచి కూడా మాది మా పొజిషన్లో ఉండి గత మా బావగారు లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నారు. గత 6 నెలల క్రితం వచ్చాక మేము మా సైట్లో వచ్చి చూసుకుంటే ఇవన్నీ ఓడగట్టేసి ఇవన్నీ ఆక్రమించేసి ఉన్నాయి. ఏం చేసామంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి మా డాక్యుమెంట్స్ అవి ఇచ్చి మేము సబ్మిట్ చేసి సర్వేకి అడిగాం. అయితే వాళ్ళని తీసుకుని మేము ల్యాండ్లోకి వస్తే కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ మేము సార్ దగ్గర అని చెప్పి ఒక ఆయన వచ్చారు. వచ్చి మీ సర్వే పెట్టుకోండి, మీరైతే మీరు తీసుకోండి, అదైతే మేము తీసుకుంటామని చెప్పి అన్నారు. మీ సర్వే పెట్టుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం, మాకు ఇలా జరిగిందని చెప్పి. అయితే వాళ్ళు వచ్చి సర్వే పెట్టాం, నోటీసులు ఇచ్చారు. మాది కాదు. అయితే వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్. వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వలేదు. మంచి రోజు మా మావయ్య గారిని, మా బావగారిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు తీసుకురమ్మన్నారు. తీసుకొస్తే అప్పుడు కూడా మీరు రాలేదు. మళ్ళీ మేము నోటీసు మళ్ళీ ఇవ్వమని చెప్పాం. అది కూడా జరిగింది. మా డాక్యుమెంట్లన్నీ మేము మా దగ్గర ఉన్నాయి. మేము డిపార్ట్మెంట్కి అన్ని కూడా చూపించాం. సర్వే చేసుకోమని చెప్పాం. మాది కాబట్టి మాది మేము చేసుకున్నాం వర్క్. పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా మేము కంప్లైంట్ పెట్టి నోటీస్ ఇప్పించామండి. నోటీస్ కూడా ఇచ్చారు. స్పందించారు. ఎన్నే రియాక్ట్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వచ్చి పొజిషన్ వచ్చి చూసుకుని కలెక్టర్ చూసుకుని మీరు తీసుకుని వాళ్ళైతే వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. పోలీసు వారు కూడా వచ్చారు. దానికి పోలీసు వారు కంప్లైంట్ పెట్టామని ఇంకా లేదు. అంటే విషయం జరగలేదు కాబట్టి ఇంకా ప్రజెంట్ రాలేదు. ముగ్గురు వచ్చారని చెప్పారు. ఎవరు రాలేదండి. నా పేరు చింతకాయల శ్రీను అండి. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, నేను 2023లో నేను ఆస్తిని కొనుక్కున్నానండి. 2022లో ఈ ఆస్తిని ఆల్రెడీ సర్వే చేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మొక్కలు వేసి ఇచ్చే స్థలాన్ని నేను కొనుక్కుంటే ఈ రోజు వచ్చి ముద్రగడ వీరవెంకట సత్య జానకి మురళి అనే ఒక ఆయన, తర్వాత వేరే బొచ్చు వీరవెంకట సత్య అచ్యుత రామారావు అనే వీళ్ళు వచ్చి అన్యాయంగా వీళ్ళు ఈ ఆస్తి నాదని చెప్పేసి 4 సంవత్సరాల తర్వాత వచ్చి అన్యాయంగా నా స్థలంలోకి చొరబడి 30 మంది నుంచి 40 మంది రౌడీలను తీసుకొని వచ్చి అన్యాయంగా గోడ కడుతున్నారండి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి చెల్లుబాటు కాని ఆస్తిని ఈ గవర్నమెంట్ అంటే ఇంచుమించి గ్రామ పంచాయతీ అధికారులందరూ కూడా వాళ్ళకి చెల్లుబాటు కాని దస్తావేజులు వాళ్ళకి చెల్లుబాటు అయ్యేలా చేయాలని చెప్పేసి ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారండి. చేసి చాలా రోజులు, ఒక రోజు అయితే తాళాల పగలగొట్ట లోపలికి రావటం, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బెదిరించడం, తర్వాత ఇలా చేస్తున్నారండి. ఎందుకంటే పోలీసులు కూడా రోజు వచ్చారు. పోలీసులు కూడా నేను ఫోన్ చేసి అడిగితే మన పంచాయతీ సెక్రటరీ గారే మాకు ఫోన్ చేసి రమ్మన్నారు, ఆయన రాకుండా మేమెందుకు వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారండి. కాబట్టి ఈ రోజు కూడా వచ్చి చాలా దౌర్జన్యంగా ఇంకా తెల్లవారక మీద వచ్చి బుల్డోజర్తో వచ్చేసి ఆల్రెడీ నా గుండె ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తర్వాత నా స్థలంలో వచ్చేసి శుభ్రంగా గోడ కూడా కడుతున్నారండి. ఈ విషయంలో అధికారులందరూ కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారని మేము పంచాయతీ అధికారులు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారండి. ఈ విషయం మీ అందరూ అర్థం చేసుకుంటారని మీడియా ప్రతినిధుల సమక్షంలో మీ అందరికీ నేను తెలియజేయడం
తగిన న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇది నమస్తే. చెప్పండి. ఏమండి కంప్లైంట్ ఇచ్చామండి ఆల్రెడీ. కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా పంచాయతీ వారు దానికి అసలు రెస్పాండ్ అవ్వలేదండి. సార్ మీ స్థలంలో అక్రమంగా ప్రవేశించి ఇప్పుడు గోడ పెడుతున్నామండి. ఎప్పుడు చేసేసి మొన్న 23వ తారీఖు 23 ఏదండి ఇవాళ కదా పెడుతున్నారు. మొన్న 5 రోజుల క్రితం 15 రోజుల క్రితం నుంచి జరుగుతుందండి మ్యాటర్ అంతా కూడా. 15 రోజుల క్రితం నుంచి జరుగుతూ ఉంటే మేము ఆల్రెడీ కోర్టు నుంచి కూడా ఆర్డర్ ఆల్రెడీ మన పంచాయతీ వారికి మేము ఇవ్వడం జరిగింది. అయినా ఎలాంటి దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అవ్వకుండా వాళ్ళ తరపునే వస్తున్నారు కానీ ఏమన్నా అంటే మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, అందువల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు కొనుక్కున్న దాంట్లో వాళ్ళు ఎందుకు పెడతారు అంటే వాళ్ళకైనా డాక్యుమెంట్లు ఉన్నాయా? వాళ్ళు ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో వస్తున్నారు సార్ వాళ్ళు. అంతేగాని మాదైతే మాత్రం 212/4 ఏ అండి సబ్ డివిజన్ లో నేను రైతుల దగ్గర కొనుక్కున్న స్థలం అన్నమాట అండి. రైతుల దగ్గర కొనుక్కున్నది కాబట్టి ఈ రోజు వచ్చి చాలా అన్యాయంగా వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఇలా ఉన్నాయి సార్. ఇది ఫేక్ డాక్యుమెంట్లతో వస్తున్నారు వాళ్ళు. రాజకీయ కోణం ఉన్నదంటారా లేకపోతే ఎవరైనా వెనకాల ప్రోత్సాహం ఉంటుందా? అది తెలియాల్సిన ఉందండి. ఇది ఎంతవరకు ఇంకా తెలియదు. ఒక జనసేన నాయకుడిగా నాకే ఇంకా ఎలా జరుగుతూ ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోతారు సార్. అది మీరు జనసేన పార్టీలో ఏంటంటే మీ పదవి? నేను ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేశానండి. ఈ కమ్యూనిటీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు నేను జాయిన్ అయ్యా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ జనసేనలోనే కొనసాగుతున్నా. ప్రభుత్వం అధికారులు ఉంది కదా, మరి ప్రభుత్వం మీద ఎలా చేస్తున్నారు? మీరు ఎలా చేస్తున్నారు? మేము చెప్పామండి ఆల్రెడీ. చెప్పినా మా మాట అసలు వినిపించుకోవట్లేదటండి వాళ్ళు. మేము చేసామండి. జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసాం. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. అయినా ఈ ఆర్డర్లు ఏమి వాళ్ళు ఇదవట్లేదండి. వాళ్ళు ఉందండి, వచ్చేస్తుందండి. 2:30 కల్లా స్టే ఆర్డర్ వచ్చేస్తుందండి. రావాలి. అప్లై చేస్తాను. మాట్లాడితే పైనుంచి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారండి. అదండి.